మీ కృప, మీ అనుగ్రహం, మీ కనికరాన్ని బట్టి 4వ రోజులోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్న మీ చల్లని మాటలని వర్షపు జల్లుల కోసం ఈ ప్రాంతంలో వర్షాన్ని నిలిపివేసి మా కొరకు మీ కరుణ చూపించినందులకై మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కూడి వచ్చిన మా అందరికీ తండ్రి, మీరు పదిలపరిచిన వాక్యములోని విశేషమైన సంగతులను నేర్చుకొనగలిగే అవకాశమును మా అందరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులు, దేవుని పిల్లలు, కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ, అలాగే వేదిక మీద నా తోడి సహదాసులు, జత పనివారు, దేవుని పిల్లలు, వాక్యోపదేశకులైన వారందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని జ్ఞానము కొందరికి లేదు అనే ఈ ఆలోచనాత్మకమైన సర్వజనులను సమన్వయపరిచే ఈ సభల ఉద్దేశం బైబిల్లో వ్రాయబడిన దేవుని యొక్క జ్ఞానం అనగా తన మనస్సులో దాగి ఉన్న అనేక నిజాలను తన పిల్లలైన వారికి చెప్పాలనుకున్న మాటలే ది బైబిల్. బైబిల్ అనగానే తెరువబడిన దేవుని మనస్సు కనుక దానిని చదవటం వలన దేవుని యొక్క సంగతులను మనం గ్రహించగలం. అందుకు ఆసక్తితో మీరందరూ విచ్చేశారు. లక్షల రూపాయల వ్యయంతో ఈ సభలు నిర్వహణ కూడా అందుకే జరిగింది ప్రియులారా. కానీ ఈ జ్ఞానం మనుష్యులు అనేక మందికి లేదు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అంటున్నాడు. ఎందుకు, ఏ సందర్భంలో ఆ మాట అన్నాడో ఈ మాట పౌలు గారు పలికారండి బైబిల్లో. చూద్దామా ఒకసారి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం నుంచి కూడా చదువుదామండి. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయం 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల లాభమేమి? ఏమండి, పౌలు గారట ఎఫెసు పట్టణంలో ఎవరితో పోరాటం చేశారటంటే మృగాల. అంటే సంసోన్లాగా ఏ సింహాన్ని ఎదిరించాడు, ఏమండి, ఏ వృషభాన్ని ఎదిరించాడు, ఏమండి, ఏ ఎద్దునో దున్ననో ఏ ఒంగోలు గిత్తనో ఆయన ఎదిరించాడని కాదు. అక్కడ మృగము అనగానే మానవ మృగాలు, మనుష్యులే మృగాలుగా మారిన వారుగా ఉన్నారు. ఎందుకు? దేవుని జ్ఞానం లేకపోవటం వల్ల. మనుషులు దేవుని స్వరూపాలు కదా. ఇప్పుడే మనం విన్నాం, వాళ్ళు దేవుని పోలిక, దేవుని స్వరూపం మనుష్యులు. అలాంటి దేవుని స్వరూపాలైన వారు దేవుళ్ళుగా మారవలసిన వారై ఉండగా ఎవరిలా మారారు వాళ్ళు? మృగాలుగా. అలాంటి దైవ జ్ఞానాన్ని ఎదిరించే మృగాలతో పోరాటం చేశారటండి. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల లాభమేమి? మృతులు లేపబడని ఎడల. మృతులు లేపబడని ఎడల అంటే భూమి మీద తమ జీవిత కాలాన్ని ముగించుకున్న తరువాత మనుష్యులు మృతులైన తరువాత లేపబడుదురు అంటున్నాడు. చూడండి, లేపబడతారు. ఎంత గొప్ప సత్యాన్ని చెబుతుంది బైబిల్. చనిపోయిన తరువాత బ్రతుకు, చావు తదనంతరం జీవితం. ఈరోజు సమాజంలో ఏ ఒక్కరినైనా అడగండి, చనిపోయిన తర్వాత సంగతి ఏంటండి అని అడిగారు అనుకోండి, మాకెందుకండి అదంతా, బ్రతికున్నంత కాలం ఎలా ఈ జీవితాన్ని అనుభవించాలి అన్నది మాత్రమే మాకు ముఖ్యం. చచ్చాక ఎవడు చూసొచ్చాడు, చచ్చాక ఏం జరుగుతుందో మాకెందుకు, ఉన్న ఈ బ్రతుకు కాలంలో
సర్వ సుఖాలను మేము శరీరముతో అనుభవిస్తే చాలు అని అనుకునే సమాజం ప్రపంచంలో ఉన్న ఈరోజు కోట్ల మంది మనుషులు అలాగే ఉన్నారు ప్రియులారా. అలాంటి మృగ స్వభావులైన వారు, మంచి కనికరము, ప్రేమ, సహనం లేనివారు. ఈరోజు సమాజంలో చూడండి మనుష్యులు ఎలా ఉన్నారు అంటే, ఒక మాట అంటే ఎవరు సహించరు, అవసరమైతే మన మీదకి దాడికి దిగుతారు, దాడైనా చేస్తారు. మంచి చెబితే వినరు. నువ్వెవడవయ్యా మాకు చెప్పడానికి, పో. మంచిని తిరస్కరించేవాళ్ళు. ఒక మృగం ఉందనుకోండి, దాన్ని వంచాలి, సాధు చెయ్యాలి. అది లోపరచకపోతే అది లోపడదు, వినదది. మనుషులకు చూడండి ఎన్ని మంచి మాటలు చెప్పాలి అనుకున్నా వినే స్థాయి దాటిపోయింది కొంతవరకు సమాజం. వినరు, వినని దశ. అలా మృగములుగా మారిన వారితో పోరాడి మృతులు లేపబడిన ఎడల, అసలు చనిపోయిన తరువాత బ్రతికే లేకపోతే రేపు చనిపోదము గనుక తిందము త్రాగుదము. ఈరోజు సమాజం ఏంటి, ఒరే ఎప్పుడు చేస్తాం మనకు తెలియదురా, ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో ఎంజాయ్. రేపు చనిపోతాం అనుకో, ఈరోజు ఏం చేద్దాం, తిందాం త్రాగుదాం. సమాజంలోని మనుష్యులందరూ సుఖభోగాలకు అలవాటు పడ్డారే కానీ తర్వాత ఏంటి, మరణం తరువాత ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, అసలు ఎందుకు ఈ చావు పుట్టుకలు, దీనిని గురించిన ఆలోచన జ్ఞానం లేదండి. ఏదైతే మనిషి మరిచిపోయాడో, ఏదైతే మనిషి ప్రక్కకు నెట్టాడో దానిని చూపించడానికే, దానిని నేర్పించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీదికి అడుగు పెట్టారు. అందుకే 33వ వచనం, దుష్ట మోసపోకుడి అని ఏమంటున్నాడు చూడండి. రేపు చనిపోతాం కనుక తిందాము త్రాగుదామని ఈ లోకం యొక్క తీరును మీరు అవలంబిస్తే మోసపోతున్నారు మీరు. మోసపోకుడి. దుష్ట సాంగత్యం. సమాజం ఎలా మారిపోయింది, దుష్టులు. వారితో ఒకవేళ మీరు స్నేహం చేస్తే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని తర్వాత ఈ మాట చెబుతున్నాడండి. నీతి ప్రవర్తన గలవారే మీరు మేల్కోండి, పాపము చెయ్యకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. అక్కడ ప్రయోగించారండి ఈ మాట. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీరు మోసపోకండి లోకాన్ని చూచి. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తున్న వాళ్ళని, ఈ లోకంలో గనులైన వారిని, ఈ లోకంలో ఆస్తికి కర్తలైన వారిని, అధికారంలో గొప్ప వాళ్ళని చూచి మోసపోతున్నారా? అయ్యో నేనెందుకు కాలేకపోయాను ఇలా, నేనెందుకు పేరు ప్రఖ్యాతులు సంపాదించలేకపోయాను ఇలా. ఈరోజు మనుష్యులు పొరుగు వారిని చూచి ఆదర్శంగా తీసుకొని ఏదో సాధించాలి. ఏం సాధిస్తావయ్యా? లోకంలో గొప్ప వాళ్ళని చూచి ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నావు? వారిలాగే సంపాదన, వారిలాగే సుఖభోగాల బ్రతుకునా? ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? మోసపోవద్దు. దేవుని గురించిన జ్ఞానము లేదు, నీతి ప్రవర్తన గలవారే మీరు మేల్కోండి, జాగ్రత్త పడండి. లేదా మనుషులతో పాటు మీరు కూడా వాళ్ళతో పాటు నాశనానికి జారిపోయే ప్రమాదం ఉంది. కన్ను మూసిన వెంటనే క్షణములో పాతాళానికి దిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త. బైబిల్ హెచ్చరిక చేసిందండి. బైబిల్ హెచ్చరించింది. ఏమని? మీరు గాని ఒకవేళ మేల్కొని పాపము మాని బ్రతకకపోతే మీ కొరకు క్రిందినున్న పాతాళం ఎదురు చూస్తుంది. మీరు భూమి మీద కన్ను మూసిన మరుక్షణం ఎక్కడికి చేరిపోతారు? పాతాళం. వెళ్ళడానికి ఎంతో సమయం చాలదు, ఎక్కువ సమయం అక్కర్లేదు. ఒక్క క్షణములో జారిపోయే పాతాళం కోసం ఆలోచన లేని మనిషి
భూమి మీద బ్రతుకుతున్న ఈ బ్రతుకు కాలంలో దేవాది దేవుడు ఈ జన్మను ఎందుకు ఇచ్చాడు, నేనెవరి కొరకు బ్రతకాలి, నా మరణాన్ని ముగించుకున్న తర్వాత నేను ఎక్కడికి చేరాలి అన్న జ్ఞానం లేదు. ఒకవేళ ఆ బోధన మనం చేస్తే దానికి పెట్టిన పేరు మతం, మత వ్యాప్తి కాదర్రా. మనం చెబుతుంది మతము కాదు, యేసు బోధించింది మతం కాదు, తండ్రి యొద్దకు చేరే మహామార్గానికి ఉపదేశం యేసుక్రీస్తు వారు ప్రకటించారు, బోధించారు. దేవుని పిల్లలారా, లోకంలో ఉన్న వారిని చూచి మోసపోతున్నారా? ఎందరో 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 ఎన్నో సంపాదించిన వారు, ఎన్నిటినో సాధించిన వారు, వారి బ్రతుకును వారి గతిని చూస్తే నివ్వెరపోక తప్పదు, ఆశ్చర్యపోతారు. మీకు చెప్పమంటారా? అలెగ్జాండర్ ది గ్రేట్ మీకు తెలుసు, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి, ఇంక్లూడింగ్ ఇండియా. ఈ సువిశాలమైన భారతదేశాన్ని కూడా జయించిన ఒక గొప్ప గ్రీకు వీరుడు. అలాంటి వీరుడు చచ్చే ముందు చిన్న రోగం, జ్వరం, ఆ యవ్వన కాలంలో వచ్చిన జ్వరాన్ని పోగొట్టుకోలేక వైద్యులను అడిగితే పెదవి విరిచేశారు వైద్యులు. ఏవర్రా నన్ను బ్రతికించలేరా? సారీ అండి, మీకు వచ్చిన జబ్బుకు మా దగ్గర మందులు లేవు. మరెలా? మీరు చనిపోతారిక. చనిపోతానా? నా కల ఏంటి? ప్రపంచ దేశాలను నా గుప్పిట్లో పెట్టుకోవటం నా కల. ఇప్పటికే దండెత్తి ప్రపంచ రాజ్యాలను వణికించాను నేను. చిన్న వయసులో ఉన్నవాడిని, నాకు అప్పుడే మరణమా? ఎన్ని కోటలు కట్టాను, ఎన్ని ఆస్తులు సంపాదించాను, అవేవి నన్ను బ్రతికించలేవా? లేవయ్యా. ఈ నిజాన్ని తెలుసుకున్న అలెగ్జాండర్ చనిపోయే ముందు వైద్యులను పిలిచాడు. పిలిచి ఏమన్నాడు తెలుసా? నన్ను పడుకోబెట్టే పెట్టెలోనికి 2 చేతుల వైపు రంధ్రాలు పెట్టి, ఆ రంధ్రాలలో నుంచి నా చేతులు, నా వట్టి చేతులు బయట పెట్టి మీరు నన్ను సమాధి చెయ్యాలి అన్నాడు. ఎందుకు మహాప్రభో? ఎందుకో తెలుసా? నేను ఎంత భూమి మీద వీరుడుగా సాధించి సంపాదించిన వట్టి చేతులతో సమాధిలోనికి వెళ్ళిపోతున్నానన్న నిజం భవిష్యత్తు పుట్టబోయే తరాలు వాళ్ళు తెలుసుకోవాలి. ఇది చరిత్రలో రాయబడాలి. అందుకే నా సమాధి అలాగే జరగాలి. నా పెట్టెను వైద్యులు మొయ్యాలి. నా సమాధి వరకు నేను సంపాదించిన రత్నరాశులను దారి పొడుగున పరవాలి. వాటి మీద నడుచుకుంటూ నన్ను సమాధికి తీసుకెళ్ళి సమాధిలో పాతి పెట్టండి అని కోరుకున్నాడండి అలెగ్జాండర్. ఏమి సంపాదించాడు చెప్పండి? అలెగ్జాండర్ కంటే మీరు గొప్పోళ్ళా? మనలో అంతటి గొప్ప చరిత్రకారులో ఉన్నావా? వీరులో ఉన్నావా? ఇంత సంపాదించి అతనే చావు తర్వాత ఎక్కడికి వెళుతున్నానో తెలియక చచ్చిపోయాడు, జ్ఞానము లేక. కానీ ఈరోజు మీరు అలాంటి అమాయక దశలో లేరు. మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతున్నారో, చనిపోయిన తర్వాత ఏం జరగబోతుందో అనేది మీరు ఈ రాత్రి ప్రత్యక్షంగా చూడబోతున్నారు. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూడాలి కదా. చనిపోయిన తరువాత బ్రతుక బైబిల్ చెప్పిందయ్యా. ఏమని చెప్పిందో తెలుసా? ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోలేము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలండి. మనందరం మనుషులైన మనందరము ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు. ఏం తీసుకొచ్చారు మీతో పాటు? ఏమండి? తల్లి కడుపులో నుంచి మీ జన్మ. ఏమండి? ఒక వెండి మొలతాడు, ఒక చేతికి ఉంగరం, బంగారు గండపండేరు, ఏమీ లేవే. నగ్నంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా భూమి మీద అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చామే. మరి పోయేటప్పుడు దీనిలో నుండి ఏమీ
తీసుకొని పోలేరు కదా. మీరు వచ్చింది ఒక లోకము నుంచి తిరిగి చేరాలి తండ్రి ఉన్న లోకానికి. అసలు ఎక్కడి నుంచి వచ్చామో అన్న విషయం అర్థమైతేనే కదా. అది ఎక్కడుంది చెప్పండి? ఈ పుస్తకాల్లో ఉందా? మీరు చెప్పండి. ఈ విశ్వవిద్యాలయాలలో, ఈ కళాశాలల్లో నేర్చుకున్న కట్టల గ్రంథాలయాల పుస్తకాలలో మనిషి ఏ లోకం నుంచి వచ్చాడో అన్నది ఏ గ్రంథంలో ఉంది? లేదు. చనిపోయాక ఎక్కడికి చేరిపోతున్నాడో ఏ గ్రంథంలో ఉంది? లేదు. ఒక్క బైబిలులో తప్ప. మానవ బ్రతుకు పుస్తకం ది బైబిల్ మనిషి యొక్క పూర్వం, మనిషి యొక్క ప్రస్తుతం, మనిషి యొక్క భవిష్యత్తు వ్రాయబడిన దివ్యమైన గ్రంథం బైబిల్. అది చదివితే అర్థమవుతుందండి. ఆ గ్రంథంలో రాయించాడండి ఏమని? ఈ లోకానికి నువ్వు వచ్చావు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. దేనికోసం ప్రయాసం? చచ్చే ముందు దేనికోసం నీ ఆరాటం? ఏది సాధించాలని, ఏది సంపాదించాలని, ఏది కూడగట్టాలని, ఏది నాది అనుకుంటున్నావు? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఏది నీది కాదు. చూద్దామా? సత్యాలను చూద్దామా? కమాన్, లైట్స్ ఆఫ్. చూడండి ఈ పాటలోని. మీ కళ్ళ ముందు వచ్చే అనేక మంది ఈ ప్రపంచంలో ఎన్నిటినో సాధించిన వారు, ఎన్నిటినో పొందినవారు, కానీ వారు ఎలా మిగిలిపోయారో దేవుడు చెప్పిన ఈ పాఠం, ఈ పాటలో చూద్దామా? లైట్స్ ఆఫ్. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలి. ఆకాశమెంత ఉన్నా, భూమి ఎంత ఉన్నా, నీరు ఎంత ఉన్నా, గాలి ఎంత ఉన్నా, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ దేవుడు ఇచ్చిన కాలమైపోయినందుకు. ఎందుకొచ్చావు నీవు తెలుసుకో. ఈ జనన మరణాల మధ్య కాలము ఎందుకు? కనిపించని ఆత్మరంగ ప్రవేశం, అది తిరిగి వెళ్ళుటకు భువి నుండి ఒక్క క్షణం.
తెలిసి నీ వారే కాల్చేశారు. మట్టిలో కలుపుటకు తొందర, బంధువులు అందరూ ముందర, శవము చూడాలని తొందర, కళ్ళ నుంచి కన్నీరింతర. చనిపోయావని తెలిసిన క్షణమే మనుషులంతా చేసేది ఈ పని. పుట్టించిన దేవుని కోసం చేసావా ఏ పని? ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. ఆ ఆ, ఆ, ఎందుకొచ్చావు నీవు? ఈ సృష్టికర్త నీకెవరు? పుట్టిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? మృత్యు వచ్చేదెలా ఎవరికి? చచ్చిపోయేదెలా చివరికి? ఆత్మ వచ్చిందెలా జగతికి? కన్ను మూస్తే వెళ్ళేదెక్కడికి? గుర్తిస్తావని తెలిసేలోగా మృత్యు వచ్చేది ఎవరికి? నిన్ను పుట్టించిన దేవుడి తండ్రిని తెలుసుకోలేదు చివరికి. ఏది నీది కాదు, ఆ దేవుడిచ్చినదే. ఎంత ఆస్తి ఉన్నా వదిలి వెళ్ళిపోవాలే. లైట్స్ ఆన్. చూశారు కదా ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏంటవి? ప్రపంచంలో ఎన్నిటినో సాధించాము అనుకున్న వాళ్ళు చివరకు కలిసిపోయి నిద్రపోతుంది మీ కాళ్ళ కిందున్న ఈ ధూళి, ఈ మట్టిలోనికి. రేపు చనిపోతాం కనుక తిందాము, త్రాగుదాము, సంపాదిద్దాము అనుకుని చచ్చిన వాళ్ళు ఎందరో, ఎన్నో చరిత్రలు సాధించిన వారెందరో. ఏం జరిగింది? ముగింపు, చావు. కానీ అక్కడితో ఆగిపోయిందా? లేదో. చావుతో ముగింపు కాదు మనిషి జీవితం. దేవుని జ్ఞానం అక్కడి నుంచి ఆరంభమవుతుంది. మానవ జ్ఞానం ఎక్కడైతే ఫుల్ స్టాప్ పెడుతుందో, ముగింపు అవుతుందో, అక్కడ ఆరంభం అవుతుంది దేవుని జ్ఞానం. ఎవరికి ఉంది దేవుని జ్ఞానం? ఎంతమందికి తెలుసు దేవుని జ్ఞానం? మనిషి వ్రాసిన కట్టు కథలను నమ్మి ఏమవుతాడో తెలియక, ఎక్కడికి వెళుతున్నాడో తెలియక, ఎవరి కొరకు భూమి మీద పుట్టాడో తెలియక ఎలాంటి కట్టు కథలతో సరిపెట్టుకున్నాడో తెలుసా? కోరికలు తీరక చచ్చిపోతే ఏమవుతారో తెలుసా అండి? దయ్యమై వస్తాడటండి. నిజమా? దేవుని గూర్చిన జ్ఞానం వాడికి ఉందా? ఉందని నమ్ముతున్నారు చాలామంది. అవునండి, కోరికలు తీరక చనిపోతే దయ్యమై పుడతారు. నిజమా? దయ్యాలున్నాయా? చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలు అయిపోతారా? పగ తీర్చుకోవడానికి వస్తారా? అవునా? చచ్చిన వారు మనుష్యుల మీద ప్రేతాత్మలుగా తమకెవరైతే ఎవరు హాని కలుగ చేశారో వారిపైన పగలు సాధిస్తారా? ఏమండి, ఇది నిజమా? ఒక్కసారి జ్ఞానముతో ఆలోచించండి ఈ మాట. చనిపోతే పగ సాధించడానికి వస్తారా? ఒకవేళ చంపబడిన వాడు పగ సాధించడానికి బ్రతికి భూమి మీదకి వస్తే ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పండి? ఇన్వెస్టిగేషన్లు ఎందుకు? దొంగను పట్టుకోవడానికి ఏమండి జైళ్ళు ఎందుకు? చట్టాలు ఎందుకు? దానికి న్యాయ శాసనాలు చేసిన న్యాయమూర్తులు ఎందుకు? ఏమండి సిబిఐ దర్యాప్తు సంస్థలు అక్కర్లేదు. చచ్చినోడు వచ్చాను చంపేస్తాడు, ఇంక నువ్వెందుకు? ఏమండి చచ్చినోడు వచ్చాను చంపేస్తాడండి. ఎవడైతే ప్రాణం తీశాడో
వాడి మీద పగ సాధించాలి. మరి భూమి మీద ఎంతమంది చంపబడిన వారు నడి రోడ్డు మీద నరకబడుతున్నారు, చంపబడుతున్నారు, విషంతో చంపబడుతున్నారు, అవునా, కుట్రపూరితంగా దాడి చేసి చంపబడుతున్నారు. మరి వాళ్ళంతా చట్టపరంగా దర్యాప్తు జరిగి శిక్షలు అనుభవిస్తూ జైళ్ళలో కారాగార శిక్షను అనుభవిస్తున్నారే. మరి దెయ్యాలే ఎవరు రాలేదా? వాళ్ళని చంపిన వాళ్ళు ఎందరో హంతకులు సెంట్రల్ జైల్లో లేరు చెప్పండి. సెంట్రల్ జైల్లో హంతకులు లేరా? మనుషులు చంపిన వాళ్ళు లేరా? మరి వాళ్ళని చంపిన వాళ్ళంతా దెయ్యాలో వచ్చి కనీసం జైల్లోనైనా పీకనులు చంపేయాలిగా. అంటే కట్టు కదా, సినిమాది. సినీ మాయలో ఈరోజు సమాజం దేవుని జ్ఞానాన్ని ప్రక్కకు పెట్టేసింది. దేవుని జ్ఞానం అంటే లెక్క లేదు. దేవుని జ్ఞానం ఘోషిస్తుంటే దాని స్వరం వీళ్ళకి వినబడదు, వినరు. ఇంకో కట్టు కదా చెప్పారు, ప్రేమ నెరవేరకపోతే ఈ జన్మలో ఒకవేళ ప్రేసి ప్రియులు కలుసుకోకపోతే మరలా జన్మనెత్తుతారట. అవునా? మరలా మనిషి పుడతాడా? దేనికి? ఈ జన్మలో నేను నా ప్రేమను దక్కించుకోలేకపోయాను కాబట్టి మరలా ఇంకొక జన్మనెత్తి మరలా నా ప్రేమను నేను సాధించుకుంటాను. మగధీరా? లేదా ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమాలోకి వెళ్ళిపోతామా? ఏంటది? దేవదాసు. మరలా దేవదాసు మళ్ళీ ఎందుకు పుట్టాడు? గజ్జి కుక్కను పక్కన పెట్టుకుని శాలువ కప్పుకొని మందు సీసాతోని పారు అని ముసలి పారు కోసమా? అక్కినేని నాగేశ్వరరావు గారు నవలలో నటించారు ఆయన, అంతే. ఈరోజు ఈ తరంలో ఈ జన్మలో అనుభవించకపోతే దక్కకపోతే చద్దాం అని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవట్లేదు చెప్పండి. తర్వాత జరగబోయే ప్రమాదం వాళ్ళకి తెలియక ఎక్కడికి పోతున్నారో అర్థం కాక వాడికి వివరించి చెప్పేవాళ్ళు లేక ఇక్కడ భూమి మీద ప్రాణాలు తీసుకుంటున్నారు అమాయకులు. చచ్చాక బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు దేవుని జ్ఞానం ఏమని ఘోషిస్తుందో చూడండి. మనిషి రాసిన సినిమాలు కట్టు కథలను ఈ సమాజం నమ్ముతుందే గాని దేవుడు చెప్పిన నిజాలను నమ్మగలుగుతుందా? నువ్వు నమ్మగలవా? ఈ రాత్రి ఈ సమాజానికి జ్ఞానాన్ని బోధించగలవా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5-6 వచనాలు. బ్రతికియుండువారు తాము చత్తురని ఎరుగుదురు, అయినను చచ్చిన వారు ఏమీయూ ఎరగరు. వారి పేరు మరవబడింది, ఏ లాభము లేదు, ఇక ప్రేమింపరు. చచ్చాక వాడికి ప్రేమ లేదు. ఎవడనో చంపినందుకు వాడి మీద పగ పెట్టడానికి వీలు లేదు, అసూయ లేదు. సూర్యుని క్రింద ఇదిగో ఈ భూమి మీద సంభవించే దేనితోనూ వారికి ఎప్పటికీ ఏ వంతు లేదు. ఎంత కరెక్ట్గా చెప్పిందండి బైబిల్. ఇలాంటి దివ్య గ్రంథాన్ని నమ్మకుండా కట్టు కథలను ఎందుకంటే నమ్ముతున్నారు? మరలా ఏమంటాడు? మనది జన్మజన్మల బంధం. ఎన్ని జన్మలు కావాలి నీకు? 7 జన్మల బంధం కావాలట. ఎవరైనా పవిత్రురాలైన పుణ్యస్త్రీని లేదా పతివ్రతను అడిగితే, నాకు భర్తగా మీరు 7 జన్మలకు మీరే రావాలి. నిజమే, ఉన్న జన్మలోనే వీడితో పడలేకపోతుంది, వాడు పెట్టే టార్చర్కి. అవునా? అనుమానించేవాడు ఒకడు, కొట్టేవాడు ఒకడు, హింసించేవాడు మరొకడు, దూషించేవాడు కిరాతకులు ఎందరున్నారండి. వాళ్ళనే భరించలేకపోయి ఎందుకు ఇప్పుడు సత్తాడు రా వీడు, ఇప్పుడు విధవైపోయినా పర్వాలేదు కానీ ఈ విముక్తి నాకు కావాలనుకునే ఎంతమంది అబలలు ఈరోజు ఉన్నారు చెప్పండి. మరలా ఇంకొక 7 జన్మలు కావాలా వీడి మొహాన్ని చూడడానికి? ప్రపంచం చెబుతున్న పిచ్చి మాటలను నమ్మి మీరు మోసపోకండి. మీరు దేవుని జ్ఞానం కలిగిన వారు. లోకం నమ్ముతుంది కట్టు కథలు, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరుకు లేదు. సరుకు అంటే జ్ఞానం, విజ్డమ్ లేదు. మరి మీరు క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మన దగ్గర ఉన్న ఆస్తి జ్ఞానం. ఆ జ్ఞానం ఏంటో తెలుసా? బైబిల్ని చదవగలిగితే ప్రపంచంలో ఎవడు ఏ తప్పుడు కట్టు కథ చెప్పినా నమ్మం. యోబు గ్రంథం 7వ అధ్యాయం
9-10 వచనాలు చదవండి బైబిల్లో. భూమి మీద కన్ను మూసాక ఎవడెక్కడికి పోతున్నాడో బైబిల్ చెప్పింది. జ్ఞానం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళం అనేది ఒకటి ఉందిరా. చచ్చాక నీకు ఆ పాతాళానికి దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు భూమి మీదకి. పగ తీర్చుకోవడానికో ప్రేమించడానికో రాడు. అతడిక ఎన్నడును ఇంటికి రాడు. అతని స్థలం అతనిని మరలా ఎరుగదు. అంటే చచ్చాక ఆత్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మరలా భూమి మీదకి వచ్చే అవకాశమే దేవుడు ఇవ్వలేదు. ఎనీ స్పిరిట్, ఎవరి ఆత్మకైనా. ఆడ మరలా దెయ్యమై రావటమట, ప్రేమను నెగ్గించుకోవడానికి ఇంకో జన్మలో పుట్టటమట. కట్టుకథలు నమ్మకండి. దేవుడు మహాజ్ఞానంలో రాయించిన సంగతులు నమ్మండి. మనిషికి ఉన్నది ఒకే ఒక్క జన్మ. ఈరోజు తల్లి గర్భంలో మీకు నాకు మనందరికీ భూమి మీద దక్కింది ఒకే ఒక్క జన్మ. ఈ జన్మ తరువాత చచ్చాక మరో జన్మ రాదు, లేదు. ఉన్న ఈ జన్మలోనే దేవుని కొరకు బ్రతకాలి. చచ్చాక ఏం జరుగుతుందో బ్రతికుండగానే ఇదిగో బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని చదివి తెలుసుకోవాలి. ఏం చెయ్యాలో వాటి ప్రకారంగా చెయ్యాలి. ఆ తర్వాత కన్ను మూసి ఎదురు చూస్తున్న నీ పరలోకపు తండ్రి యొద్దకు చేరాలి. ఒక్క జన్మ. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ చెప్పింది 9వ అధ్యాయం 27 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుష్యులు ఒక్కసారి వన్ డెత్ మృతి పొందవలెనని నియమింపబడెను. ఆ తరువాత తీర్పు ఉంటుంది తప్పి ఒకే ఒక్కసారి నీ చావు, ఒక్కసారి నీ జన్మ, ఒక్కసారి నీ కర్మ. ఏంట కర్మ? చచ్చాక చేసేది. ఒక్కసారి జరుగుతుంది నీ జన్మ, నీ కర్మ, అంతే. కానీ లోకం అని ఈ తప్పుడు మాటలు నమ్మకండి. లోకం ఎలా మోసపోతుందో. కమాన్, లైట్స్ ఆఫ్. చూద్దాం ఈ పాటలో బైబిల్ చెప్పిన జ్ఞానం. లోకానికి లేని జ్ఞానం బైబిల్లో మనుషులందరి కోసం దేవుడే వ్రాయించిన జ్ఞానం. ఇవ్వబడిన ఒక్క జన్మలో నువ్వు దేవుని కొరకు బ్రతకవలసిన వాడుగా ఉన్నావు. చూద్దాం. పుట్టిన ప్రతి జీవికి చావు ఉన్నది. అలాగే చనిపోయిన ప్రతి జీవికి మరలా పుట్టుక ఉన్నది. అఖిలమైన ఆత్మ వేరే వేరే దేహాలను తొడుక్కొని మరలా మరలా పుడుతూ ఉంటుంది. ఇది మన అందరి నమ్మకం. అయినా మనలో చాలా మందికి మనం ఎన్నెన్ని జన్మలెత్తామో, ఏ ఏ ఆశలు అనుబంధాలు పెంచుకున్నామో తెలియదు. అలా తెలిసిన వాళ్ళు 100కి 1,000కి ఏ ఒక్కరో ఉంటారు. అదే పూర్వజన్మ జ్ఞానం. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే. బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి, తన కొరకు బ్రతకాలని. మరణించాక భూమిపై పుడతావా,
నరకం లేదని, పూర్వజన్మే సుకృతమా, పాపివైనా మళ్ళీ పుట్టటమా, మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా, మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. మనిషి జన్మ ఒకసారి, మరణించి ఎవరు పుట్టరులే. తల్లి గర్భంలో ఒకసారి పుడతావులే, ఆ తల్లి మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే. తల్లి గర్భంలో ఒక్కసారి పుడతావులే, ఆ తల్లే మళ్ళీ మళ్ళీ నిన్ను మోయదులే. పుట్టారా ఎవరైనా, కనిపించారా ఎవరైనా, పుట్టి చెప్పారా ఎవరైనా, గత జన్మే నాదని ఎవరైనా. ఇచ్చాడు ఈ జన్మ, నీ జన్మ కారణమే గుర్తించవా. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. పగతో మరణించిన మనిషి ప్రేతాత్మవుతుంది. కక్ష సాధించే వరకు ఈ లోకాన్ని వదలదు. ఎన్ని జన్మలైనా పగతో ఎదురు చూస్తూనే ఉంటుంది. వాణ్ణి అంతం చెయ్యడానికి మళ్ళీ జన్మిస్తావు. అవును, మళ్ళీ పుడతావు. నీ వంశంలోనే పుడతావు. గత జన్మ ప్రస్తుతం బాగా పాపులర్ గా మారిన పదం. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట పూర్వజన్మపై ప్రస్తుతం విపరీత కథనాలు వినిపిస్తున్నాయి. నువ్వు నాదానివి, జన్మ జన్మలకు నాదానివి. ఇక మనల్ని ఎవరు వేరు చేయలేదు, ఆ భగవంతుడు కూడా వేరు చేయలేదు. ప్రతి జన్మలో కలిసి ఉంటామని, ఏ జన్మలో మనం విడిపోమని, ఏడేడు జన్మలు ఉంటామని, ఏ జన్మలో మనము విడిపోమని. అది చెప్పిన వారే మళ్ళీ పుట్టారా, అది రాసిన వారే మళ్ళీ వచ్చారా, దేవుడు అనుమతి వారికి ఇచ్చాడా, మరణించాక మళ్ళీ పుట్టి వచ్చారా. గుర్తించు ఈ జన్మ, నరునిగా నువ్వు ఒకసారి పుడతావుగా. మనిషి జన్మ ఒకసారి, నీకు పూర్వ జన్మ లేదులే. ఏగ సినిమా చూసినప్పుడు చనిపోయిన నాని ఏగలోకి వచ్చి అది సాధించడం అనేది మనకు చూడడానికి చాలా బాగుంటుంది. ఆ భావనలు చాలా అందంగా ఉన్నాయి కాబట్టి అటువంటి సినిమాలు హిట్ అవుతుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటది. నిజంగా అలా కసి తీర్చుకుంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అన్నిటి మూలాలు గత జన్మలు ఇటువంటి విధానంగా పోవాల్సినటువంటి అవసరం లేదు. గత జన్మలో అనేవి అబద్ధం అని చెప్తున్నారు. గత జన్మలోకి ఎవరైనా తీసుకువెళ్లి మీ ఇబ్బందులను తొలగిస్తాము అంటే అటువంటి వాళ్ళు నమ్మొద్దు. ఒకవేళ నమ్మితే మీరు కొత్త ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మనిషి జన్మ ఒక్కసారి, నీకు పూర్వ జన్మ లేదులే. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, మనుష్యులు ఎన్ని కట్టు కథలు,
మనుష్య జ్ఞానము వెర్రి జ్ఞానాన్ని నమ్మి దేవుని జ్ఞానాన్ని ప్రక్కకు పెట్టారే. దేవుని జ్ఞానం నిజాలు చెబుతుందండి, నిజాలు మాట్లాడుతుంది. ఇది మసిపూసి మారడికాయను చూపించి జనాన్ని మోసగించే జ్ఞానం కాదు బైబిల్ జ్ఞానం. జరగబోయే వాస్తవాలను ఉన్నవి ఉన్నట్టుగా చూపించేది. మరొక జీవితం భూమి మీద ఈ జన్మ ముగించిన తరువాత, బ్రతుకును ముగించిన తరువాత, శ్వాస ఆగిపోయిన తరువాత నీలో నాలో మనందరిలో ఉన్నదే ఆత్మ. దానికి అంతం లేదది. అది దేవుని నుంచి వచ్చిన శక్తి. అది వెళ్ళిపోవాలి, లోకాన్ని విడిచిపెట్టి, అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఉందా మరొక జీవితం? అందుకే యేసు చెప్పాడు, మొదటి శతాబ్దంలో యేసు చెప్పాడు ఈ మహాజ్ఞానాన్ని. ఏమని? ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. గోధుమ గింజ భూమిలో పడితేనే గాని అది విస్తారముగా ఫలించదు కదా. ఏమండి? గోధుమ గింజ భూమిలో పడి చావాలి. ఏమండి? యోహాను సువార్త యేసుప్రభు అంటున్న మాట, ఈ ప్రపంచానికి మహాజ్ఞానాన్ని నేర్పించిన ప్రభువు మాట, 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, కానీ అది చస్తే అసలు జీవితం చెప్పాడండి మహానుభావుడు. ఈ జ్ఞానం ఉందా? ఈ జ్ఞానము లేక అరే రేపు చనిపోదాం కనుక తిందాము తాగుదాము అనే దుష్ట స్వభావం మనుషుల్లోనికి వచ్చింది. అందుకే మీరు మేల్కోండి, పాపము చేయకండి. కొందరిలో ఈ జ్ఞానము లేదు అని పౌలు రాయించాడు అందుకే ఈ గ్రంథంలో. దేవుని పిల్లలారా, అవునా? చనిపోయాక మరో బ్రతుకు ఉందా? మీ బైబిల్లో మీరు చెప్పేసుకుంటారండి, ఇది నిజమా? మేము ఎందుకు నమ్మాలి? చనిపోయాక జీవితం ఏంటి? చచ్చింది ఏదైనా బతుకుతుందా? చచ్చాక బ్రతుకుందా అని అడిగే సమాజానికి ఈ ప్రకృతిలో దేవుడు పెట్టిన అద్భుతం. ఈ ప్రకృతిని చూసే నేర్చుకోవాలి మనిషి జ్ఞానం. జరగబోయే విషయాలను దేవుడు మన కళ్ళ ముందు మనుషులకు పాఠాలుగా నేర్పించాడు ఈ ప్రకృతిలో. అందులో ఒక విత్తనం ఉంది. ఏమండి? గోధుమ గింజ ఒక విత్తనం. అది భూమిలో పడి కుళ్ళిపోయి చచ్చిపోయి మరలా మొలకెత్తుతుంది, మరలా అది చెట్టుగా మారిపోతుంది. నీ విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. చావే బ్రతుకుకు మార్గం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35, 36 వచనాలు. మృతులు ఎలా లేతురు? ఎలాగండి బ్రతుకుతారు? మనుషులు చచ్చాక ఎలాగండి బ్రతుకుతారు? వారు ఎలా వస్తారండి అని ఒకడు అడుగుతాడే. ఈరోజు శాస్త్రాలు చదువుకున్న శాస్త్రవేత్త జ్ఞాని అనుకున్న వాడు కూడా ప్రశ్నిస్తాడే. ఒకడు అడుగుతాడు, ఓ అవివేకి, ఒరే ఫూల్, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతుకు లేదు కదా. అవునండి, చావు తదనంతరం, చచ్చాక ప్రారంభమయ్యే జీవితం, దానికి దేవుడు ప్రకృతిలో పెట్టిన నిదర్శనం. ఇప్పుడు తెరల మీద మీరు చూస్తారా? కమాన్, లైట్స్ ఆఫ్. చూడాలి, చూద్దాం. ఈ ప్రపంచంలో ధ్రువ ప్రాంతాల్లో మన చుట్టూ కప్పలను, వర్షం పడగానే కప్పలు కనబడుతుంటే మనకి, ఏమండి, అది మన కళ్ళ ముందు, మన ఏటిలో, మన ఇంటి ముందు కదిలేవి, కనిపించేవి. ఓకేనా? మండూకం, కప్ప. ఇప్పుడు మీరు ఒక కప్పను చూడబోతున్నారు, చూడండి, ఇదిగోండి. ఏమండి? దీని పేరేంటో తెలుసండి? వుడ్ కలర్లో ఉంది కాబట్టి దీని పేరు వుడ్ ఫ్రాగ్. దీని పేరేంటో తెలుసండి? వుడ్ ఫ్రాగ్. అది ఒక కప్ప. ఇది ధ్రువ ప్రాంతంలో బ్రతికేది. మరి ధ్రువ ప్రాంతాల్లో ఎప్పుడూ అలా ఉండదుగా. భయంకరమైన వింటర్ సీజన్, శీతాకాలంలో నీళ్లు కూడా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు, నీళ్లు సైతం గడ్డ కట్టుకుపోతాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ఈ కప్ప వెళ్ళిపోతుంది ఒక దగ్గరకు. వెళ్ళిపోయి ఏమవుతుందో తెలుసా అండి? అలాగే ఉండిపోతుందండి. అలా ఉండిపోయినప్పుడు దానికి ఏర్పడే పరిస్థితి ఏంటో తెలుసా?
గడ్డ కట్టుకుపోతుంది, మొత్తం నీరు అనేది లేకుండా గడ్డ కట్టుకుపోతుంది. ఆ భయంకరమైన చలి, మంచు, ఆకుల మీదన నీళ్లు కూడా ముక్కలుగా మారిపోతున్న పరిస్థితిలో మరి కప్ప పరిస్థితి ఏంటి? అది కూడా గడ్డ కట్టుకుపోవాలి. దాని శరీరములోని రక్తం ఆ రక్త కణాలు అవి ఏమవుతాయో తెలుసా అండి? మంచుకు ఫ్రీజ్. అప్పుడప్పుడు ప్రాణం పోయింది అనుకోండి, వెంటనే కాళ్ళు చేతులు రుద్దేస్తుంటారు, చచ్చిపోతున్నారు అనగానే. చల్లబడకూడదు, ఒళ్ళు చల్లబడకూడదు, గుండె ఆగిపోద్ది, ప్రాణం పోతుంది, వెంటనే వేడి పుట్టించండి అనే కదా కాళ్ళు చేతులు రుద్దుతుంటారు ప్రాణం పోయే ముందు. అంటే వేడి అవసరమా? చల్లదనం ఉంటుంది. అందుకే చూడండి, శవాలు ముట్టుకుంటే చల్లగా ఉంటాయండి శవాలు, వెచ్చదనం లేదు, నో హీట్. అలాంటిది ప్రకృతిలో దేవుడు చూపిస్తున్న అద్భుతం ఇదిగోండి, ఈ కప్ప జీవితం. దాని మంచుతో దాని కణాలన్నీ గడ్డ కట్టి శిథిల స్థితికి వెళ్ళిపోయిందండి, చచ్చిపోయింది. అది దాని గుండె ఆగిపోయిందండి. ఏమండి, వేడి లేకపోతే గుండె ఎక్కడి నుంచి కొట్టుకుంటా చెప్పండి? మంచుకు టోటల్గా బాడీ అంతా కూడా ఎలాగైపోయింది తెలిస్తే ఫ్రీజ్ అయిపోయింది అంటారు. ఫ్రీజ్ అంటే గడ్డ కట్టేస్తుంది. చూడండి, దాని ఒంటి మీద మంచు, రక్తం గడ్డ కట్టేసింది, రక్తం పరిగెట్టడం లేదు, గుండె కొట్టుకోవటం లేదు. ఆ కప్ప మీదంతా మంచు నిండిపోతుంది. కెమెరా ట్రిక్ అనుకున్నారా? కాదు, ఫ్యాక్ట్. అది డిస్కవరీ ఛానల్లో కనిపించిన ఫ్యాక్ట్ అది. అయితే ఎంతకాలం? మంచు కాలం, శీతాకాలం. ఏమండి, గుండె కూడా ఆగిపోయి ప్రాణం పోయింది కప్పకి. కానీ తర్వాత మరలా శీతాకాలం, తర్వాత మరలా ఉష్ణకాలం, వేసవి కాలం, మరలా సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు నీరంతా కరిగిపోయే పరిస్థితి వస్తుంది కదా. అవును, గడ్డ కట్టిన నీరంతా, మంచంతా తిరిగి కరిగిపోవాలి కదా. ఇన్ని నెలల్లో అదిగోండి, కప్ప మీద ఉన్న మంచు కూడా కరిగిపోతుంది. మంచు. కొన్ని నెలలు రోజుల తరబడి తీసిన ఫోటోగ్రఫీ ఇది, వీడియో ఫోటోగ్రఫీ. కప్ప మీద ఉన్న మంచు కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటో చూస్తారా? మరలా కప్ప కన్ను తెరవటం ప్రారంభించింది. దాని గుండె కొట్టుకోవటం ఆరంభించింది. దాని శరీరంలోని రక్తం ప్రవహించడం ప్రారంభించింది. ఏ కప్ప అయితే ప్రాణం కోల్పోయిందో తిరిగి మరలా మరణ దశ నుంచి ఆ కప్ప బ్రతికింది. లైట్స్ ఆన్. ఇది సాక్ష్యం కాదా? కళ్ళ ముందు దేవుడు మనుష్యులందరి కోసం పెట్టిన ప్రత్యక్ష సాక్ష్యం ఏంటది? నీ కళ్ళ ముందు కనబడుతున్న ఒక చిన్ని కప్ప. మన పిల్లలు బైపీసీ చదువుకుంటున్నప్పుడు దేని మీద పరీక్ష చేస్తారు? ల్యాబ్లో కప్పలనే కోస్తుంటారు. మరి అవయవాలు మనం చూడాలి కదా, మనుషులు కోస్తే ఒప్పుకోం. కానీ ఆ కప్ప జీవిత చరిత్రలో ఆ కప్పను కోసి నువ్వు ఏ జ్ఞానాన్ని నేర్చుకున్నావు? కానీ బైబిల్ నేర్పిస్తుంది జ్ఞానం. ఏంటా జ్ఞానం? భవిష్యత్తు, నీ చనిపోయాక నీకు రాబోయే జీవితం, చనిపోయాక నువ్వు బ్రతకబోయే జీవితం. సమాధిలో పెట్టేశాను, ప్రాణం పోయింది, మనిషి ముగింపు అనుకుంటున్నావా? నో, అది మనిషి మరణం ముగింపు కాదు. అక్కడ నుంచి ఆరంభం అవబోతుంది మరొక జీవితం. అది కేవలం నిద్రాన దశ. అందుకే యేసుప్రభు చనిపోయిన వాళ్ళు ఎవరినైనా చూచి ఆయన బ్రతికించినప్పుడు ఏమన్నారో తెలుసా? ఒక చిన్నది చచ్చిపోతే ఈ చిన్నది నిద్రించుచున్నది. వాట్ ఏ బైబిల్ అండి, వండర్ఫుల్ బైబిల్. నిద్ర అంటున్నాడేటండి. డెత్ ఈజ్ నథింగ్ బట్ స్లీప్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24. మత్తయి సువార్త 9వ అధ్యాయం 24వ వచనం. స్థలం ఇవ్వండి. ఈ చిన్నది నిద్రించుచున్నది. పడుకుందరా? ప్రాణం పోయింది అనుకున్నారా? ఏడుస్తున్నారా? ఎందుకమ్మా ఏడుస్తున్నారు? పడుకుంది. పడుకున్నవాడు లేస్తాడు. చనిపోలేదు, లేపాడండి.
ఎంతమందిని పాడి మీద లేపాడు, ఎంతమంది మరణశయ్య నుంచి లేపాడు, ఎంతమంది రోగగ్రస్తమై చచ్చిపోయిన వాళ్ళని యేసు ప్రభు లేపాడు. ఎందుకు లేపాడో తెలుసా? ఇందాక మనం పాటలో చూసిన మాట ఏంటది? పునరుద్ధానము జీవము నేనే, బ్రతికించేవాడును నేనే, నీ ప్రాణం తీసి నిన్ను చంపేవాడును నేనే, నీ బ్రతుకు కాలం భూమి మీద శరీరం ముగింపు తర్వాత మరలా నిన్ను బ్రతికించేవాడును నేనే. సమాధుల యొద్దకు వస్తారట యేసు ప్రభు అన్నాడా మాట? మీరున్న సమాధులను నేను తెరిచెదను, అందు సమాధుల్లో నుంచి మిమ్మల్ని బయటకు రప్పించెదను. మృతులు ఎవరి మాట వినబోతున్నారట? యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, మీ బైబిల్ తెరిచి 28వ వచనం. 28 యోహాను సువార్త 5వ అధ్యాయం 28. ఆశ్చర్యపడకండి, కప్పను చూసి ఆశ్చర్యపోతున్నారా? అయ్యో మా పాఠాల్లో ఎప్పుడు చదువుకోలేదండి, వాళ్ళకేం తెలుసు నేర్పించడానికి? ఈ ప్రొఫెసర్లకి ఏం తెలుసండి? పప్పుచారుగాళ్ళు వాళ్ళంతానా? బైబిల్లో నేర్చుకున్నాడు ప్రొఫెసర్. బైబిల్ నేర్చుకున్నవాడు జ్ఞాని. ఇలాంటి సంగతులు బైబిల్లో నిక్షిప్తమయ్యా? అవును. అంత మహాజ్ఞాన గ్రంథాన్ని కలిగిన వారు మీరు ఎంత అదృష్టవంతులు. అందుకే ప్రపంచానికి చెప్పమని చెప్పాడు మీతో. ఇది మతం కాదు చెప్పడానికి, ప్రతి మనిషికి అవసరమైన మార్గం, ఉపదేశం, ధర్మం. చదువుదాం మాట 5:28. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ మనుష్య కుమారుని శబ్దం, నా శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, పరలోకానికి, తప్పు చేసిన వాళ్ళు కీడు పునరుద్ధానం నరకానికి బయటికి వస్తారు, లేస్తారు. ఎంత గొప్ప గ్రంథం అండి బైబిల్. చచ్చాక ముగింపు కాదయ్యా, నీ బ్రతుకు ఆరంభం, మరొక జీవితంలోనికి నువ్వు ప్రవేశం. కళ్ళ ముందు కప్పను సాక్ష్యంగా చూపించాడే, నీ కళ్ళ ముందు చిన్న గొంగలి పురుగు నల్లగా వెంట్రుకలతో పాకుతూ ఉండేది ఒక మూలకు పోయి గూడు కట్టుకుంటుంది. కొన్ని రోజుల తరువాత ఆ గూడులో తన పాత శరీరాన్ని విడిచిపెట్టి, ప్రాకే భయంకరమైన నల్లటి శరీరాన్ని విడిచిపెట్టి, చక్కటి మీసాలతో రంగురంగుల రెక్కలతో ఒకప్పుడు నేలన పాకేది, ఇప్పుడు గగనంలో ఎగిరిపోయే ఒక అందమైన సీతాకోక చిలుక. అవును, సీతాకోక చిలుక. ఎక్కడిది దాని జన్మ? ఒకప్పుడు తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రొత్త జీవితంలోనికి వచ్చేసింది. ఇవన్నీ సాక్ష్యాలు కావా? రేపు చనిపోదాం కనుక తిందాం తాగుదాం చస్తామనంటారేట్రా పిచ్చోడా. చచ్చాక ఏం జరగబోతుందో తెలుసుకో. చచ్చాక ఏ లోకానికి చేరిపోవాలో మనిషి తెలుసుకోవాలి. అందుకే దేవుడు రాయించాడు బైబిల్. కళ్ళ ముందు ఒక కప్పను పెట్టాడు, కళ్ళ ముందు ఒక గొంగలు పురుగును పెట్టాడు, చచ్చిపోతున్న ఒక విత్తనాన్ని చూపించాడు. వీటిని చూచి నమ్మండర్రా, మీకు బ్రతుకు రాబోతుంది, నన్ను నమ్మండి. అందుకు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిన ఒక శక్తి, శరీరధారి అయి భూమి మీదకి వచ్చిందే వాక్యం, జ్ఞానం. ఆ జ్ఞానమే వాక్య రూపముగా, ఆ జ్ఞానమే శరీరధారిగా భూమి మీద యేసుక్రీస్తుగా అవతరించి సర్వ సమాజానికి ఇటువంటి గొప్ప మాటలు బోధన రూపంలో బోధించి ఈ లోకం ఆయన అసహించుకొని కొంతమంది చంపినా ఏం జరిగింది ఆయన బ్రతుకులో చెప్పండి? చనిపోయాడు, సమాధిలోనికి వెళ్ళాడు, 3వ దినాన మృత్యువుని గెలిచి తిరిగి లేచాడు ఆయన. రీబోర్న్. జన్మ కాదు, మరొక జన్మ కాదు. ఆత్మకు చావు లేదు. బ్రతికి ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని చూపించడం ఏంటది? నన్ను చూడండి, చంచాక నేను బ్రతికాను. మీరు బ్రతకాలనుకుంటున్నారా? అయితే నన్ను నమ్మండి, మనుష్య కుమారుడైన నన్ను విశ్వసించండి. యేసుక్రీస్తు నామాన్ని నమ్మగలిగితే, యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించగలిగితే చచ్చాక నీకు రాబోతుంది మరో బ్రతుకు. చావు తర్వాత నీకు ముగింపు లేదు, రాదు. ఇది దేవుని గూర్చిన జ్ఞానం ప్రపంచానికి లేదండి. కొందరికి దేవుని గూర్చిన జ్ఞానం లేదు. మీరు మోసపోకండి. ఈ లోకంతో స్నేహం చేస్తే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. యేసును నమ్మవా? నమ్మడానికి నీకేం అపకారం చేశాడు ఆయన?
సర్వ మతాలు వేరు చెప్పాడా? లేదంటే సర్వ మానవాళి వేరు వేరు కులాలని చెప్పాడా? లేదే, అందరూ ఒకే తండ్రి పిల్లలను బోధించాడే. సర్వ మానవాళి కోసం, వారి పాప ప్రక్షాళన కోసం తన రక్తాన్ని సిలువలో ఒక్క రక్తపు బొట్టు కూడా దాచుకోకుండా నేలను కార్చాడే. ఎవరి కోసం? మనుషులు చేసిన పాపాల కోసం, మనుషులు చేసిన ద్రోహాల కోసం. ఆ పాపాలను ప్రక్షాళన చేయడానికి పవిత్రమైన రక్తాన్ని కార్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన మృత్యుంజయుడే గెలిచి లేచాడే. ఎవరాయన? మృత్యుంజయుడు, పునరుద్ధానుడు, యేసుక్రీస్తు వారు. నమ్మవా? నమ్ము, నీకు కూడా ముగింపు లేదు, ముగింపు రాదు. ఎందుకంటే పాపముల చేత మనం చచ్చిపోయాం, కానీ నిన్ను బ్రతికించడానికి ఆ నామం ఎలా సిద్ధంగా ఉందో చూద్దాం ఈ పాటలో. ముగించుకునే ముందు లైట్స్ ఆఫ్. అదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. యేసు ప్రభే నీకు దారి, పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. ప్రేమతో పిలిచెను పాపివైన కోరి, తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పమగమ పమగరి సని పని సరిపా పమగమ పమగరి. దని 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 ని సని 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 దని 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 ని సని 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 దని 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 స స స ని ని ద ప దని 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 తిరనన్నా 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 తిరనన్నా. నిన్ను వదులుకోలేని నా ప్రేమను ప్రాణమిచ్చే చూపించానిలా. అది నువ్వు చూసైన మారాలని గాయమయ్యింది దేహం ఇలా. నిన్ను వదులుకోలేక నేను ఏమైనా చేస్తాను, నీకోసం మా లోకం బదులే ఇంత దూరం వచ్చాను. ప్రేమంటే నాదే అని చూపించాను నా ప్రేమ నీకే. తొలి ప్రేమ నాదే అని ఏది ఆశించని ప్రేమే నాదే అని. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి. పాపాన్ని చేసావు కోరి, యేసు ప్రభే నీకు దారి.
మాకొద్దని పాతి పెడతారు నువ్వు శవమని మరణిస్తే లేపేది నేనే అని నేను బ్రతికించుకుంటానని ప్రేమిస్తే ఎవరైనా బ్రతికుంటే ప్రేమిస్తారు చనిపోతే ఎవరైనా నువ్వు వద్దని వదిలేస్తారు లోకంలో ప్రేమేది ఈలలో నాల ప్రేమించేవారెవరని చూపించాను నా ప్రేమని నీ కొరకే మరణించి లేచానని పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి పాపాన్ని చేసావు కోరి యేసు ప్రభే నీకు దారి ప్రేమతో పిలిచెను పాపివైన కోరి తన ప్రాణమే నీకిచ్చెను యేసు భూమికి చేరి ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే నీకు దారి ఆ దేవుడే నిన్ను కోరి యేసు ప్రభే నీకు దారి లైట్స్ ఆన్. దేవుని పిల్లలారా, ఇది యేసు అనే ఒక మహాశక్తి ప్రపంచానికి నేర్పించిన జ్ఞానం. ఈ జ్ఞానం మీకు కావాలా? మీ ప్రాంతాల్లో ఇటువంటి గొప్ప గొప్ప పాఠాలను నేర్పించడానికి ఒక మల్కిపురంలో ఉంది కళాశాల, బైబిల్ కళాశాల. ఒక రాజోల్లో ఉంది బైబిల్ కళాశాల. ఒక పాలకొల్లులో ఉంది బైబిల్ కళాశాల. ఒక అమలాపురంలో ఉంది బైబిల్ కళాశాల. ఉచితంగా నేర్పిస్తారు. నేర్చుకోండర్రా. నేర్చుకొని మీ పిల్లలకు ఇటువంటి గొప్ప భవిష్యత్తు, చనిపోయే తర్వాత లోకం ఏం చూడబోతుందో, ఎక్కడికి వెళ్ళబోతుందని అనేక అద్భుతమైన విషయాలను నేర్పించే పరిజ్ఞానాన్ని మీరు నేర్చుకోండి. మీ కుటుంబాలకు నేర్పించండి. నేర్చుకున్న మీరు ఈ సమాజానికి ప్రకటించండి. అదే కదా అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి. నేను ఎందుకు వచ్చాను మీ మధ్యకు? మీకు ప్రకటించడానికి, నిజాలు చెప్పడానికి, చూపించడానికే వచ్చాను. నేను ఒక్కడిని సరిపోతానా? దేవుడు మీ గర్భఫలాలను ఎందుకు పండించాడో తెలుసా? మీ గర్భాలను ఎందుకు నిండించాడో తెలుసా? వారు దేవుని కొరకు గుమ్మములో పోరాడాలి అని, దేవుని ఉనికిని సమాజంలో వాళ్ళు చాటి చెప్పాలి అని. అందుకే మీరు గర్భఫలాలుగా మీ తల్లిదండ్రుల గర్భాల్లో పుట్టారు. ఎందుకు వచ్చింది ఈ జన్మ? ఎవరి కోసం వచ్చింది ఈ జన్మ? ఆయన కోసం. ఆయన మాటలని సమాజానికి ప్రకటించడం కోసం బ్రతుకుదాం. ఆ మహనీయుని చేరుకునే ముందు క్రీస్తుని సొంత రక్షకుడిగా మనం అంగీకరించి పునరుద్ధానమైన తరువాత ఆ మహాలోకంలో తండ్రి యొద్దకు చేరిపోవాలి. అది శాశ్వత జీవితం. భూమి మీద ఉన్నది ఎంతకాలం? 60, 70, 80, మహా అయితే 100 ఏళ్ళు. కానీ అది ఆయాసం. ఏదో ఒక రోజు కన్ను మూయాలి. మనమంతా వెళ్ళిపోవాలి ఈ లోకాన్ని. తాత్కాలికమైన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి దేవుని యొద్దకు. అది నిత్య దేవం, నిత్య రాజ్యం, నిత్య లోకం. వెళ్ళిపోదాం. మనుషులు చెప్పే కట్టు కథలు నమ్మి మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. అందరిలో ఈ జ్ఞానం లేదు. అందుకే దేవుడు ఈ జ్ఞానాన్ని ఈ రాత్రి మీకు ప్రకటిస్తున్నాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని. వెలిగించుకుందాం. దొండపాటి పాల్సన్ ఎక్కడున్నాడు? కుమారుడు పుట్టినరోజు అటండి కుమారుడిది. ప్రార్థన చేసి ముగించుకొని కుమారుని కోసం కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. సెలవు తీసుకుందాం ప్రార్థించిన తర్వాత. కమాన్, స్టాండ్ హియర్. పరిశుద్ధుడైన తండ్రి దేవా, ఈ 4 రోజులు మీ పిల్లలకు ఎన్నో మహాజ్ఞాన సంగతులు మీరు రాయించినవి, మీ గ్రంథములోని విషయాలని ప్రకటించాము నాయన. అనేక మంది విన్నారు. వాళ్ళ హృదయాలు తెరవబడాలి. మత వ్యాప్తి కోసం మేము రాలేదు నాయన. సంఘాల ఏర్పాటు కోసం, వేర్పాటు కోసం కూడా మేము రాలేదు నాయన. సహోదరుల మధ్య ఐక్యతను నింపాలని, క్రీస్తు ప్రేమతత్వాన్ని చాటాలి అని, మేమంతా ఒకే లోకవాసులము అని, మేమంతా ఒకే తండ్రి పిల్లలము అని అది ప్రకటించడానికే వచ్చాము తండ్రి. మాలో విభేదాలు లేకుండా, మాలో కక్షలు, దుష్టత్వం మా మనస్సులోనికి రానివ్వకుండా, ఒకరినొకరు క్షమిస్తూ సహోదర ప్రేమ కలిగిన వారుగా ఈ సువార్తని ఇంకా అనేక ప్రాంతాలకు మేము వెదజల్లుటలో, ఇదిగో ఇక్కడ కూడి వచ్చిన కుటుంబాలు, పిల్లలు, పెద్దలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి.
ఇంత మంచి సభలకు నాంది పలికిన నీ కుమారుడు వెంకట్రావు, ఎన్నో భయంకరమైన ఆపదల నుంచి నీ కుమారుని కాపాడి ప్రాణాపాయ స్థితి నుంచి మరణ సంయమించి లేపి వాక్కును ప్రసాదించి మరలా నిలబెట్టారు. ఇందుకోసమే ఇంకను నీ కుమారుడు నిలువబడి అనేక మందికి మీ జ్ఞానపు వాక్కులను అతడు, అతని సంఘము, అతని కళాశాల పిల్లలు నేర్పించగలుగుటకు సహాయం దయచేయండి. ఈ సభలకు ఎంతమంది సహకరించారో ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడి ప్రతి ఒక్కరిని, కానుకలు ఇచ్చిన వారితో పాటు పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించండి. నీ కుమారుడు పాల్సన్కి ఇచ్చిన నూతన సంవత్సరానికి ధన్యవాదాలు. ఇచ్చిన గర్భఫలాలు మీ నిమిత్తమై వాడబడాలి అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బిడ్డలు పెంచగలుగుటకు ఆ కుమారుడు మీ దయందు, మనుషుల దయందు వర్ధిల్లుటకు సహాయం దయచేయండి. పిల్లలు వెళుతున్నారు క్షేమముగా, రాత్రులు వాళ్ళ ఇంటికి అందరినీ చేర్చండి. మీ చిత్తమైతే మరలా ఈ పట్టణంలో కలుసుకొని మరిన్ని విశేషమైన జ్ఞానవాక్కులను వినగలిగే భాగ్యాన్ని దయచేయండి. మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్న ఎన్నో ఎన్నో మేలులు, ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకొనుచు క్రీస్తు యేసువారి అత్యంత పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో ఈ 4 రోజులు